అరే 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 భలే వచ్చింది చూపి పట్టుకొని అరే అల్ల వచ్చింది అబ్బా ఒకటి ఇంకది రెండు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము సోప్ అయితే తయారు చేస్తున్నాము. న్యాచురల్ సోప్ అనమాట. ఒక సోప్ బేస్ యూజ్ చేసుకొని మొత్తము సోప్ అయితే తయారు చేస్తున్నాము. మేము వాడుకునే సోప్ అనమాట. స్నానానికి కానీ మొహం కడుక్కోవడానికైనా కానీ అది ఎలా చేస్తున్నామో ఏంటో ఈ వీడియోలో అయితే చూడండి. అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేసి. ఇప్పుడు నేను మిన్ని అయితే ఉన్నాము. ఇప్పుడు మేము ఎందుకు వచ్చినామంటే ఇప్పుడు 2 రకాల సోపులు తయారు చేస్తాం. ఒకటి వచ్చేసి 2 రకాలు కాదంట. ఒకటి వచ్చేసి నీమ్ సోపు, రెండోది వచ్చేసి గులాబీతో, ఇంకా మూడోది ఏదనేది తర్వాత ఆలోచిస్తాము. ఇప్పుడు వేపాకు అయితే వస్తున్నాము. అదే వేప ఆకు చూపిస్తా చూడండి. ఈ వేపాకుతో అయితే చేస్తాము. ఇప్పుడు మా మిన్ని అయితే కొంచెం వస్తుంది. ఈ చేసేది పైకి ఎక్కి తీయకుంటే మామూలు చేస్తారు. ఇది చూపి, ఇది గులాబీ పువ్వులు నేనే వచ్చిన గాయ్స్. అది 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 దొరుకుతాను ఇప్పుడు. అది కింద పెట్టుకోవచ్చు, కొన్నే పెట్టుకో చాలు. సబ్లకి ఎన్ని సరిపోతాయని దీన్ని ఇప్పుడు మిక్సీ నుంచి వేపరసం మాత్రమే తీయాలన్నమాట. వేపరసమా అయితే నూరుదాం. మిక్సీ పట్టాలి, నూరేసరికి టైం పడుతుంది కాబట్టి మిక్సీ. ఇది సరిపోతుంది. ఇంకా పోదాం పదండి. అది ఈ వేపాకునైతే ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని చూపిస్తా ఏం చేస్తాను. కట్ చేసిన తర్వాత ఇలాంటి ఒక పాత్రలో అయితే వాటర్ అయితే పెట్టుకోవాలి. ఎందుకు ఇలా పెట్టాలంటే మీరే చూడండి ఎందుకు పెట్టాలనో. మన సోప్ బేస్ అయితే ఇక్కడ కరిగించాలన్నమాట. డైరెక్ట్ వేడి చేయకూడదు. ఇట్లా వాటర్ అయితే పోసి అందులో అయితే వేయాలి. నేను ఇక్కడైతే కట్ చేస్తున్నాను చూడండి, చిన్న చిన్న ముక్కలుగా. ఆ ముక్కలను అయితే ఇందులో వేయాలన్నమాట. ఇప్పుడు మా మిన్ని వేస్తూ ఉంది. ఈ సోప్ బేస్ అంతా అయితే వాడడం లేదు, నేను కొంచెం మాత్రమే వాడుతున్నాను. ఇలా ఒక పాత్రలో అయితే సోప్ బేస్ని అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చిన్న వేప ముక్క అయితే ఉంది, ఆకు. ఎలాగో మనం దీన్ని వాడాలి కాబట్టి ఉంటే ఉన్నదని అలాగే ఉండిస్తున్నాను. ఇప్పుడు ఇది కరిగేదాకా అయితే వెయిట్ చేయాలి మనం. కరుగుతున్నప్పుడు నేనైతే మీకు చూపిస్తాను. అలాగే ఇందులోకి విటమిన్ ఈ టాబ్లెట్ అయితే వాడుతున్నా. ఇది వచ్చేసి వేపరసం. దాన్ని మెత్తగా మిక్సీ పట్టి ఆ వేస్టేజ్ అయితే తీసి ఓన్లీ వేపరసం మాత్రం పక్కన పెట్టాను. ఇప్పుడైతే కరుగుతూ ఉంది చూడండి. ఇలా అయితే కరుగుతుంది సోప్ బేస్. ఇవి కరగని చోట మనం ఇలా స్పూన్తో అయితే తిప్పాలన్నమాట. అప్పుడైతే తొందరగా అయితే కరిగిపోతుంది. ఎందుకు ఇలా అంటానంటే నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసిన సోప్ బేస్ని. ఇదైతే ఎటువంటి ఫ్లేవర్ అయితే లేదు సోప్ బేస్. నేనైతే అడిషనల్గా యాడ్ చేయాలి. సోప్ బేస్తో పాటు సోప్ మోల్డ్స్ కూడా అయితే ఆర్డర్ పెట్టాను. ఇవి అచ్చులు అనమాట. మొత్తం 3 అయితే తీసుకున్నా. 2 అయితే వేసాను, ఇంకోటి అయితే పక్కన ఉంది. ఇక్కడ మా మిన్ని కూడా ఉందన్నమాట. మా మిన్నికి నాకు ఇంట్లోకి అనమాట ఈ సబ్బులన్నీ. చూద్దాం ఫినిషింగ్ ఎలా ఉంటుందో. మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి. ఇవి హీట్ నుంచి కూల్ అయ్యేదానికి చాలా టైం అయితే పట్టింది. అందుకని ఒక రోజంతా అయితే పెట్టేసిన, ఒక నైట్ అనమాట. పొద్దున్నే చూస్తే బాగా అయినాయి చూడండి. మా మిన్ని చూడండి, మా మిన్ని చేయి కూడా ఉంది వీటిలో. ఈ సోప్ ఎట్లా వచ్చినాయి ఏమో చూద్దాము. ఇది ఓపెన్ అయితే అవుతుంది. ఇది చల్లగా ఉందా? ఇది ఎక్కువసేపు మనము నానబెట్టాం. అదే ప్లేట్. ఇప్పుడు దీంట్లో పెడదాం. ఈయన పెడదాం. ఇప్పుడు పెట్టు. అరే 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 భలే వచ్చింది చూపి పట్టుకొని. అరే అల్ల వచ్చింది అబ్బా ఒకటి. ఇంకది రెండు. ఇంకోటి బాగా వచ్చింది.
వచ్చింది. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. 3 4 ఇది 4 అది సబ్బు అంటే ఇక్కడ నుంచి సైడ్ నుంచి ఉంటే వస్తుంది. అది బై బాగుంది. 1 2 3 వచ్చినాయి కదా. ఇదే అబ్బో వచ్చినాయి. పెట్టు దీంట్లో పెట్టు. ఇటు తిప్పు. అది సూపర్గా వచ్చినాయి అన్ని. భలే వచ్చినాయి. జేజీ చూపిద్దాం. అవునే చేతికి ఇట్లా రుద్దుకో. చేతికి చేతులు ఎక్కడ రుద్దుకో. అది అది ఇట్లా ఇప్పుడు రుద్దుకో. రుద్దుకో జారిపోతాను. రుద్దు బాగా రుద్దుకో. చూద్దాం. బాగానే రుద్దుకుంటాను నేను మొత్తం. నేను నీళ్ళు పోసుకునేటప్పుడు లైట్ పోసుకుంటాను. స్మెల్ చూద్దాం. బో బాగా వచ్చింది. చాలే బాగుందా? నీకు కావాలన్నా? ఏది కావాలి నీకు? చిన్నుడు ఏ సబ్బులు కావాల్సినటి నమ్మకం ఒకటి. ఇది తినేది కాదు అది. వేసుకోవడానికి నీళ్ళు పోసుకో. నీళ్ళు పోసుకో. ఇద్దరికి ఉంటాయిలే. రుద్దుకో.